బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, టాటా స్టీల్, అదాని ఎంటర్ప్రైజెస్, ఐచర్ మోటార్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, ఎల్టీఐ, మైంట్రీ, నెస్లే, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం సార్ మార్కెట్ ఎలా ఉంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మార్కెట్ క్వాలిటీ గా ఉందండి. మొన్న ఫెడ్ రేట్ తగ్గించింది 0.5%. యుఎస్ వాళ్ళు కొద్దిగా సీన్ నెగిటివ్, దే థాట్ 0.25 ఇస్ గుడ్. 0.5 తగ్గించాడు, ఇంకో 0.25 తగ్గించే అవకాశం ఉందట రేపు డిసెంబర్ ఫెడ్ మీటింగ్ లో. సో యుఎస్ వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అక్కడ రేట్లు తగ్గుతున్నాయని చెప్పేసి యుఎస్ రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంది, ఇండియన్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ద రీజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఆల్రెడీ రీచ్డ్ ఏ పీక్. అదేంటంటే 84,000, 85,000 ఈజ్ ఎ గుడ్ లెవెల్, ఆర్ 26,000 ఆఫ్ నిఫ్టీ ఈజ్ ఎ గుడ్ లెవెల్. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పిఈ హై లెవెల్లో ఉన్నాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎస్ఎంఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ ఎవ్రీ ఎస్ఎంఈ ఐపీఓ లాస్ట్ టూ వీక్స్ లో ఆల్మోస్ట్ 22 ఐపీఓస్ అయ్యండి. ఆల్ ఆర్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఎక్సెప్ట్ 2-3 స్టాక్స్. ఆల్ అదర్ స్టాక్స్ హావ్ షోన్ లిస్టింగ్ గెయిన్స్. దిస్ ఇస్ వేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ సార్ కరెంట్లీ. రైట్, అట్లాగే మండే మార్కెట్లు అయితే ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినాయి సార్. ఏంటి ఈ మూమెంట్ లో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? See, there are two views అనలిస్ట్ దగ్గర నుంచి. ఒక వ్యూ ఏముంటుందంటే ఇంకొక బుల్లిష్ మార్కెట్ ఉంది ఇంకో క్వార్టర్ దాకా అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ నుంచి మీకు Q2 రిజల్ట్స్ రావటం అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎస్టిమేట్స్ వైజ్ దే ఆర్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండ్ ఆల్ ఆర్ లుకింగ్ ఎట్ యుఎస్ ఎలక్షన్స్. ఇండియాలో అయితే మేజర్ గా చేంజెస్ ఏం లేవు. కానీ చైనీస్ వాళ్ళు ఏంటంటే లోకల్ ఎకానమీ చాలా డౌన్ అయింది, సిమిల్టేనియస్ ప్యాకేజ్ ఇస్తానంటే మెటల్ స్టాక్స్ హ్యావ్ డన్ వెల్. మీరు నిన్న చూస్తుంటే అది జరిగింది. బట్ దే స్టిల్ ఫీల్ ఇండియా స్టాక్ మార్కెట్ ఈస్ వెరీ హై. దే ఆర్ ఆస్కింగ్ మెనీ పీపుల్ టు బి కాషియస్. బుల్లిష్ అని మీరు వెళ్ళిపోకండి, కాషియస్ గా ఉండండి అని చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. సార్ వార్ ప్రభావం ఎట్లా ఉంటుంది మార్కెట్ పైన ఉంటుందా మన దగ్గర? కరెంట్ వార్ అంటే ఆల్రెడీ దాన్ని ఫ్యాక్టరింగ్ చేశారంటే చాలా తక్కువ ఉంది. అండ్ అంటిల్ యుఎస్ కానీ చైనా కానీ రష్యా కానీ పార్టిసిపేట్ చేస్తే వార్లో ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సో కరెంట్లీ వార్ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇంపాక్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కి వేరే కంట్రీస్ లో జరుగుతున్న వారికి దే ఆర్ నాట్ కోరిలేటింగ్ ఎనీథింగ్. రైట్, అట్లాగే సార్ కంటిన్యూ మాట్లాడండి సార్. ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ అండి. వార్ మూలంగా ఇంపాక్ట్ ఏం లేదు. మేజర్ కంట్రీస్ వారికి వెళ్తే తప్పించి చిన్న చిన్న కంట్రీస్ వారి గురించి స్టాక్ మార్కెట్ పట్టించుకునే విధానంలో లేదు. రైట్, అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీల పైన కదా సార్ గత కొద్ది రోజులుగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ కూడా దానిపైన ఏదైతే జిఎస్టీ ఉంటుందో తగ్గిస్తామని మాటలు కూడా వినిపించాయి కదా. ఎట్లా ఉంటుంది? నవంబర్లో దీనికి సంబంధించి ఆలోచన చేస్తామన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, ఏంటి ఎలా ఉంటుంది? అది డెఫినెట్లీగా పాజిటివ్ అండి. కానీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఏంటంటే ఐసిఐసిఐ, జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి దే ఆర్ ఆల్ డూయింగ్ నాట్ సో గ్రేట్. ఎందుకంటే అంతకు ముందు అందరూ అనుకున్నారు జిఎస్టీ తగ్గిస్తే ప్రీమియమ్స్ తగ్గి జనాలు కొంటారని. బట్ అది జరగలేదు కాబట్టి కొద్దిగా నెగిటివ్ ఉన్నారు. గవర్నమెంట్ డెఫినెట్లీ తగ్గించాలండి. ఎందుకంటే మన కట్టే ప్రీమియంలో రిస్క్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఈ జిఎస్టీ ఈస్ ఈటింగ్ అవే అండ్ మన రిటర్న్స్ ఎఫెక్ట్ పడతాయి. అండ్ మరీ స్టాక్ మార్కెట్ ఓవర్ పర్ఫార్మ్ చేయడం వలన పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కేమ్ డౌన్. సో దెర్ ఈస్ ఎ నీడ్ డెఫినెట్లీ. ఎవరైనా కొనుక్కొని లిటిల్ బిట్ ఒక 6 months లాంగ్ టర్మ్ విత్ అన్ అజంప్షన్ కనుక వెళ్తే ఈ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. రైట్, అట్లాగే గోల్డ్ కూడా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది సార్. ఎట్లా ఉంటుంది అంటే ఈ మంత్ లోనే, అంటే నెక్స్ట్ మంత్ లో దివాళీ కూడా ఉంది. సో ఈ సీజన్ లో ఎలా ఉంటుంది మార్కెట్? గోల్డ్ ఆల్రెడీ 24 క్యారెట్ గోల్డ్ 77,000 రూపీస్కి వెళ్ళింది మీరు చూస్తుంటే. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ 80,000 అండి. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది. గవర్నమెంట్ మీకు తెలుసు కదా 74,000 దగ్గర ఉన్నప్పుడు దే రెడ్యూస్డ్ కస్టమ్ డ్యూటీ ఫ్రమ్ 15 to 6%. అప్పుడు 69,000-68,000 వచ్చాను. సడన్ గా ఇట్ వెంట్ బ్యాక్. డిమాండ్ అయితే హెవీగా ఉంది సార్ అక్రాస్ ది వరల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ కి, రెగ్యులర్ గోల్డ్ కి. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ 80,000 ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అండి.
రైట్ సార్. అట్లాగే పెయింట్స్ కి సంబంధించి కూడా కొంచెం నష్టాల్లో కనిపిస్తున్నాయి సార్ ఆ షేర్లు. ఎలా ఉంటుందంటారు? సీజన్ కూడా నడుస్తుంది కదా, మరి ఎందుకు ఆ విధంగా? అంటే వర్షాలు పడుతున్నాయి కదా, అండ్ పెయింట్ ఇండస్ట్రీకి నెగిటివ్ సార్ అది. చాలా మంది పెయింట్ వేయరు అండ్ యాక్టివిటీ విల్ బి ఆన్ హోల్డ్. మీకు తెలియదు ఏముంది, ఈ పర్టికులర్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 20 to 30 days కోల్పోయాం మనం. అక్రాస్ ఇండియా వర్షాలు పడ్డాయి కదా, బాంబే, ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కాన్స్టెంట్ వర్షాలు పడటం వలన కన్సంప్షన్ ఆఫ్ పెయింట్ హ్యాస్ కమ్ డౌన్ అంటే డ్రాస్టికలీ. ఎందుకంటే వర్షం పడుతుంటే పెయింట్ వేయరు, అందుకని కాస్తగా నెగిటివ్ వ్యూ ఉంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. బట్ నెక్స్ట్ క్వార్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ టు బై పెయింట్ స్టాక్ ఎట్ దిస్ లో లెవెల్. అట్లాగే ఐపీఓస్ కానీ లేదనంటే ఈ ఏదైతే సెక్టార్ వైజ్ గా కూడా ఎలా ఉంది సార్? సో ఐపీఎస్ బాగున్నాయండి, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనమే ఇన్వెస్టర్స్ అయి ఉంటే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ 3%, 1%, 0.5%, 2% గ్రోత్ చూపెడుతున్నాయి డైలీ. వేరేస్ మీరు ఐపీఎస్ చూస్తే యావరేజ్ గా 9 days లో 18 to 20% రిటర్న్స్ ఇస్తున్నాయి సార్ అవి. సో జనాలందరూ ఏంటంటే ఇప్పుడు దేర్ ఫోకస్ వెంట్ టు ఎస్ఎంఈ ఐపీఓ అండ్ మెయిన్ బోర్డ్స్ ఐపీఓ. సో దట్ హాస్ బీన్ లుక్డ్ వెరీ వెరీ పాజిటివ్ ఫ్రమ్ ద మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. And I request retailers at least next 2-3 weeks kuda they can continue to invest in IPO market. SME పబ్లిక్ ఇష్యూలో ఐపీఓ భారీగా సబ్స్క్రిప్షన్ కావడం వెనుక పెద్ద దందాన్ని నడుస్తోంది. కొన్ని సంస్థలు హై నెట్వర్త్ ఇన్వెస్టర్ల HNI సహాయంతో మర్చెంట్ బ్యాంకర్లే ఈ దందా నడిపిస్తున్నట్లు సెబీ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ సంస్థలు హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఐపీఓ షేర్లకు దరఖాస్తులు చేయడం, తీరా షేర్ల కేటాయింపు సమయానికి తమ బిడ్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని సెబీ అధికార వర్గాలు చెప్పాయి. ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ చూసి ఇష్యూ బాగుందనే భావనతో రిటైల్ మదుపరులు భారీగా దరఖాస్తు చేసి మోసపోతున్నట్లు సెబీ దర్యాప్తులో తేలింది. ఈ దందాలో పాత్ర ఉన్న 6 మర్చెంట్ బ్యాంకర్లని సెబీ ఇప్పటికే గుర్తించింది. సెబీ నిబంధనల ప్రకారం ఏ మర్చెంట్ బ్యాంకింగ్ సంస్థ కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో 1 నుంచి 3% మించి ఫీజుగా వసూలు చేయకూడదు. అయితే ఈ 6 మర్చెంట్ బ్యాంకులు ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ దందా నడిపినందుకు తమ క్లయింట్ల నుంచి ఐపీఓ నిధుల్లో 15% వరకు ఫీజుగా వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో త్వరలోనే ఈ మర్చెంట్ బ్యాంకర్లపై సెబీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎస్ఎంఎంఈల ఐపీఓలో ఏదో మాయ జరుగుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెబీ ఈ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చినట్లు భావిస్తున్నారు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. దీంతో బ్యాంకు రుణాలకు గిరాకీ పెరగనుంది అని దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి చెప్పారు. కొన్ని కంపెనీల వ్యాపార విస్తరణ కోసం 4 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు ఇప్పటికే తమ బ్యాంకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. అయితే ఆ కంపెనీలకు సంబంధించి మరిన్ని విషయాలు పరిశీలించాక ఈ రుణాలు విడుదల చేస్తామని అన్నారు. నిన్న మొన్నటి వరకు అంతర్గత వనరులతో వ్యాపార విస్తరణ చేపట్టిన ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు బ్యాంకు రుణాల కోసం చూస్తున్నట్లు ఎస్బీఐ చీఫ్ చెప్పారు. ఇక రహదారులు, పునరుత్పాదక ఇంధన వనరులు, కొన్ని రిఫైనరీ సంస్థల నుంచి రుణాల కోసం దరఖాస్తులు అందుతున్నట్లు తెలిపారు. ఇక నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలో పెట్టుబడుల జోరు తగ్గింది. లోక్సభ ఎన్నికలు ఇందుకు ప్రధాన కారణం. జూలై నుంచి కొత్తగా పుంజుకున్నాయి. అక్టోబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు రెండూ మరింత జోరందుకుంటాయని శెట్టి తెలియజేశారు. ఇక తమ అనుబంధ సంస్థలు వేట్లోనూ వాటా తగ్గించుకునే ఆలోచన లేదన్నారు. ఒకవేళ ఈ సంస్థల అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరమైతే ఆ నిధులు సమకూర్చే విషయాన్ని బ్యాంకు పరిశీలిస్తుందన్నారు. ప్రస్తుతానికైతే తమ అనుబంధ సంస్థలు వేటికి తమ నుంచి నిధులు అవసరం లేదన్నారు. వచ్చే నెల 7 నుంచి 9 తేదీల మధ్య జరిగే ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశంలోనూ ఆర్బీఐ కీలక రెపో రేటు పెంచకపోవచ్చన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఫెడ్ రేట్ల తగ్గింపుతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ ధరలు క్రమంగా కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మరో $18 మేర పెరిగి $2,646 చేరుకుంది. ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర సైతం 0.5% పైగా పెరిగి $2,666 ఎగబాకింది. కాగా దేశీయంగా బంగారం ధర ఇప్పటికే 77,000కు చేరువైంది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,950కి చేరుకుంది. కిలో వెండి 90,000 ధర పలికింది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 28% వరకు పెరిగింది. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను 0.50% తగ్గించడంతో పాటు ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతుండడం బులియన్ డిమాండ్ను ఎగదోస్తోంది.